ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా చివరి మ్యాచ్కు సిద్ధమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. గత 4 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలిచి మరో 2 ఓడిన భారత్ బ్రిస్బేన్ వేదికగా జరిగిన 3వ టెస్టును డ్రా చేసుకుంది. ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అటు ఆస్ట్రేలియా కూడా సిరీస్ను 3-1తో గెలిచేందుకు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిడ్నీ పిచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఆసీస్ పిచ్లంటే పేసర్లకే ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. అందుకే బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. కానీ సిడ్నీ పిచ్ మాత్రం దీనికి భిన్నం. ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలించే సిడ్నీ పిచ్పై స్పిన్నర్లే విన్నర్లు కానున్నారు. సిడ్నీ పిచ్ క్యూరేటర్ అంచనా ప్రకారం మొదటి 2 రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మ్యాచ్ సాగే కొద్దీ అంటే 3వ రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందని సమాచారం. దీని ప్రకారం చూసుకుంటే భారత తుది జట్టులో 2 స్పిన్నర్లు కొనసాగడం ఖాయమైనట్టే. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ సిడ్నీలో కీలకం కానున్నారు. అశ్విన్ రిటైర్ కావడంతో జడేజా, సుందర్లపైనే ఆశలు ఉన్నాయి. స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈ పిచ్పై వీరిద్దరూ ఎలా రాణిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం 4 టెస్టుల్లో కలిపి స్పిన్నర్లు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించారు. వీరిలో 4వ టెస్టులో జడ్డు తీసిన 78 పరుగులకు 3 వికెట్లే అత్యధికం. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానంలో ఏ రకంగా ఆడతారనేది ఇప్పుడు భారత్కు టెన్షన్ గా మారింది. జడ్డు, సుందర్లపైనే ఇప్పుడు జట్టు ఆధారపడింది. కాగా సిడ్నీ పిచ్ పై భారత్ తరపున కుంబ్లే 2003 నుంచి 2004లో తీసిన 12 వికెట్లే అత్యధిక రికార్డు. కుంబ్లే నాటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టాడు.